హేయ్, నా సంగతి ఇంకా మీకు తెలియదు. మీకే దివ్య గురించి తెలీదు. ఇందాక కోర్టులో ఏం చేసిందో చూశారు కదా. విజిల్స్ క్లాప్స్తో కోర్టు దద్దరిల్లిపోయింది. ఇప్పుడు ఇంకో కేసు వస్తుంది. సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ దివ్యకు ఎంత ధైర్యం ఉంటే నీకు వ్యతిరేకంగా వాదిస్తుంది ప్రసాద్. పేనుకు పెత్తనమిస్తే తల కొరికిందన్నట్టు కోడలు కదా అని ఇంట్లోకి రానిస్తే కోర్టులో నీ పరువు తీస్తుందా? దాన్ని వదలకూడదు ప్రసాద్. ఇదే కోర్టులో ఎంతో మందికి విడాకులిప్పించావు. వెంటనే ఆ దివ్యకు హర్షకు విడాకులిప్పించావు. నీకేమైనా పిచ్చి పెట్టిందా భోనా? తనేం తప్పు చేసిందని విడాకులిప్పించాలి? నీ పరువు తీసిందే. అందరి ముందు నిన్ను అవమానించింది. సాటి లాయర్స్ ముందు నువ్వు తలెత్తుకోకుండా చేసింది. ఓటమి అనేదాని ఎరగని నిన్ను ఓటమి పాలు చేసింది. ఈ కారణం చాలదా? తనేం తప్పు చేయలేదు భోనా. ఒక తల్లికి న్యాయం చేసింది. ఆ తల్లి బిడ్డను కలిపింది. ఈ కేసులో నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ నా మనసుకు తృప్తిగా ఉంది, హాయిగా ప్రశాంతంగా ఉంది. అందుకే కడుపు నిండా భోంచేశాను. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది ప్రసాద్. నిన్ను ఓడించిన దాన్ని నువ్వు వెనకేసుకొస్తావా? అన్ని గెలుపులు సంతోషాన్ని ఇవ్వవు భోనా. అలాగే అన్ని ఓటములు బాధ పెట్టవు. ఈ కేసు అలాంటిదే. కోర్టులో నా వాదనలు ఓడిపోయి ఉండొచ్చు, కానీ దివ్య వాదన నాకంటే చాలా గొప్పగా ఉంది. కోర్టులో ఎమోషన్స్కి అతీతంగా ఉండే జడ్జి గారు కూడా దివ్య వాదిస్తుంటే చప్పట్లు కొట్టబోయి ఆగిపోయారు. నేను కూడా తనలా అంతే ఉద్వేగానికి లోనయ్యాను. దివ్య అలా మాట్లాడుతుంటే నా కోడలకు నాకంటే ఎక్కువ తెలుసని గర్వంగా అనిపించింది. తనలో ఏదో శక్తి ఉంది భువన. దాని మొహం ఏదో 4 పుస్తకాలు చదివో ఇంటర్నెట్లో చూసో బట్టి కొట్టి చెప్పింది. అది నీకంటే తెలివైందేం కాదు. దాన్ని వెనకేసుకొచ్చి పొగడుకో. నీకు తెలియదు భువన, దివ్య సామాన్యురాలైతే కాదు. తన తండ్రి ఎవరో తెలుసా నీకు? సూర్యదేవర జైసూర్య, లెజెండరీ బిజినెస్ మ్యాన్. తన అమ్మమ్మ ద గ్రేట్ డేరింగ్ అండ్ డైనమిక్ స్వరూప శ్రీనివాస్, ఐరన్ లేడీ. ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి చెప్పు? దివ్యకి అవన్నీ వచ్చాయి. నువ్విలాగే దాన్ని పొగుడుతూ ఉండు, అది నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. దాని మాయలో పడి నువ్వెవరో మర్చిపోతున్నావు. ఈ సిటీలోనే హైయెస్ట్ పేడ్ లాయర్ వినువు. ఈ ట్విన్ సిటీస్ లో మిగతా లాయర్స్ కి ఎన్ని కేసులొస్తాయో నీ ఒక్కడికి అన్ని కేసులొస్తాయి. నువ్వు వాదించి ఓడిపోయిన కేసులే లేవు. ది లెజెండరీ లాయర్ వినువు. ఎస్, ఆఫ్ కోర్స్. బట్ దివ్య దివ్య లేదు, దిష్టి బొమ్మ లేదు. మళ్ళీ దాన్ని పొగడకో. ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే నీకొచ్చే కేసులన్నీ దానికి పోతాయి. నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఈగల దోమలు తోలుకోవాలి. మళ్ళీ దాన్ని కోర్టులో అడుగు పెట్టనివ్వకు. ఒకవేళ వచ్చినా నోరు తెరవనివ్వకు. నీ పరువు కాపాడుకో, నీ విలువ పెంచుకో. అర్థమైందా? సరే భువన, నా గురించి నాకంటే నువ్వే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నావు. ఏదో ఒక కేసు గెలిచినంత మాత్రాన దివ్య అన్ని కేసులు గెలుస్తుందనుకోవటం పొరపాటు. లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ. పద. మా నాన్నకు భలే కౌంటర్ ఇచ్చారండి. మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ తల్లి కూతుళ్ళ కేసు గురించేనా చెప్తున్నారు? కాదండి, ఫ్రైడే రోజు మా అమ్మ పూజ చేస్తుంటే ఆయన గారు నాన్ వెజ్ తినడం గురించి.
ఏదైనా తన దాకా వస్తే గానీ తెలియదంటారండి. మా నాన్నకు బాగా తెలిసొచ్చేలా చేసి మా అమ్మకు సాయం చేశారు. బేసిక్గా మావయ్య గారు మంచివారండి. చెప్పాల్సిన రీతిలో చెప్తే అర్థం చేసుకుంటారు. కాకపోతే చిన్నత్తయ్య మావయ్య గారిని చెడగొడుతున్నారు. మా పిన్ని కూడా బాగా ఇచ్చారుగా, దెబ్బకు మొహం మాడిపోయింది. ఇలాగే రోజుకో పంచివ్వండి, దారిలోకి వస్తుంది. మీరండి. దివ్య, నీ మాస్టర్ ఆఫ్ లాలో గోల్డ్ మెడలిస్ట్. నిజమా? మరి ప్రాక్టీస్ ఎందుకు చేయట్లేదమ్మా? ఇంట్రెస్ట్ లేదు సార్. టీచింగ్ అంటే ఇష్టం. భలేదానివమ్మా, నీలాంటి వాళ్లే కోర్టు కావాలి. ఒక్కసారి నల్లకోటు వేసుకో, మీ మావయ్యకు మించిన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎందుకు సార్? న్యాయాన్ని కాపాడడానికి మా ఇంట్లో మా మావయ్య గారు ఉన్నారు కదా. గుడ్ జోక్. మీరు అలా అనకండి. మీ మావయ్య ఎక్కడమ్మా? సార్, ఏమయ్య ప్రసాదు, నీ కోడలు లాయరట, నాకు చెప్పనేలేదు. నాకు ఇప్పుడే తెలిసింది సార్. అద్భుతమైన అమ్మాయి ప్రసాద్. నువ్వు కాస్త ట్రైనింగ్ ఇచ్చావంటే నిన్ను మించిన లాయర్ అవుతుంది, గురువును మించిన శిష్యురాలవుతుంది. తనకి ప్రాక్టీస్ చేయటం ఇష్టం లేదట, కాస్త నువ్వైనా చెప్పి ప్రాక్టీస్ చేయించు. ఇలాంటి యంగ్ టాలెంటెడ్ లాయర్సు మన దేశానికి ఎంతో అవసరం. షూర్ సార్. చీఫ్ జస్టిస్ గారితో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఈరోజు కేసులు వాయిదా వేశాను. నెక్స్ట్ హీరింగ్లో కలుద్దాం. వస్తానోయ్, వస్తానమ్మాయి. సీ యూ సార్. అన్నట్టు వీళ్ల తొలి రాత్రి జరిపించావా ప్రసాదు? ఇంకా లేదు సార్. ఇంకెందుకయ్యా ఆలస్యం? పెళ్ళైపోయింది, వ్రతం అయిపోయింది. దేని గురించి ఇంకా వెయిటింగు? త్వరగా ఆ కార్యం కూడా జరిపించు. అలాగే సార్. ఈరోజే పంతులు గారితో మాట్లాడతాను. మాట్లాడవయ్యా. త్వరగా మనవన్నో మనవరాలనో చూడాలని లేదా నీకు? మాకు లేని తొందర ఈ ముసలోడికెందుకు? కోర్టులో కేసుల్లాగా వాయిదా వేయకు, వెంటనే జరిపించు. ఓకే? అదేంటమ్మాయి, నువ్వు లా చదివినట్టు నాకు చెప్పలేదు? ఎంబీఏతో పాటు లా కూడా చేశాను మావయ్య. ఆ విషయం మీతో చెప్పే సందర్భం రాలేదు. ఇంకా ఏమేం చదివావో చెప్పమ్మా. లేదంటే మీ కోడల గురించి మీకే తెలీదా అని బయట వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది. మనుషుల్ని, సమాజాన్ని బాగా చదివింది. వెరీ గుడ్. ఈ రోజు ఇక కోర్టు లేదట, మేం పంతులు గారిని కలిసి వస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే. వెళ్దామా అండి? సరే పదండి.
శ్రేయ అటు చూడు, భలే ఉంది కదా. అవును. ఏయ్, కామ్గా కూర్చోలేరా? బయటికి వస్తే చాలు గోలగోల చేస్తారు. పిల్లలన్నాక అల్లరి చేస్తారు శశి, అలా విసుకుంటే ఎలా? ఇంట్లో అల్లరే, బయటకొచ్చినా అల్లరే. మీకే ఆఫీస్కి వెళ్తారు, వీళ్ళని భరించేది నేనే కదా. అందుకే అమ్మ గ్రేట్ అన్నారు. జయశ్రియ, ఎక్కడికి వెళ్దాం? పార్క్కా, మూవీకా? మంగ దగ్గరికి వెళ్దాం డాడీ. దాని దగ్గరికి ఎందుకురా? మంగని మేము చాలా మిస్ అవుతున్నాం మమ్మీ. అవును డాడీ, మంగని చూడాలనుంది. ప్లీజ్ మంగ దగ్గరికి వెళ్దాం. మంగ లేదు, ఏం లేదు. సినిమాకో పార్కో వెళ్దాం. నోరు మూసుకొని ఉండండి. మేము సినిమాకి రాం, పార్క్కి రాం, మంగ దగ్గరికి వెళ్దాం. వద్దన్నానా? ఎందుకొద్దు శశి? మీకు తెలీదా అండి అక్కడ మంగ ఎలాంటి కండిషన్లో ఉందో? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే వాళ్ళకి డౌట్ రాదా? డౌట్ రాకుండా మేనేజ్ చేద్దాం. అవసరమా? హాయిగా సినిమాకో రెస్టారెంట్కో వెళ్తే బెటర్ కదా. మాకవేం వద్దు, మంగ దగ్గరికి తీసుకెళ్ళండి. మేం మంగతో ఆడుకోవాలి. అవును, మంగ దగ్గరికి వెళ్ళకపోతే తిరిగి ఇంటికే వెళ్ళిపోదాం. లేదు జై, మంగ దగ్గరికే వెళ్దాం. మీకు మతిపోయిందా ఏంటండి? మనం అక్కడికి వెళ్ళడం వల్ల మంగకో మీ చెల్లుకో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. ఏం చూసుకుంటారు మీరు? ఏదైనా జరగరానిది జరిగితే? ఆ చిన్నావిడ అసలే గుండెలు తీసిన పంటులా ఉంది. ఆవలిస్తే పేగు లెక్కబడుతుంది. మనం మాత్రం తక్కువ ఏంటి? ఆవిడకేనా తెలివి, మనకు లేదా? పిల్లలేదో అడిగారని అనవసరంగా రిస్క్ చేయకండి. పిల్లలు అడిగారని కాదు, నాకు కూడా దివ్యని మంగని చూడాలనుంది. నాకిష్టం లేదండి. అది అర్థమవుతుంది. అయినా సరే మనం ఆ ఇంటికి వెళ్తున్నాం. అంటే నా మాట వినరా? డాడీ, మంగకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తీసుకెళ్దాం. మంచి గిఫ్ట్ కూడా తీసుకెళ్దాం డాడీ. ఓకే. మీకోసమే వెతుకుతున్నానమ్మా. మీరు చేసిన మేలు ఈ జన్మలో మరవలేను. నేను నా కూతురు జీవితమంతా మీకు రుణపడి ఉంటాం. అయ్యో, నాకు తోచిన సహాయం చేశానండి. ఇందులో రుణం అంటూ ఏమీ లేదు. జడ్జి గారు దేవుళ్ళ మిమ్మల్ని ఆదుకున్నారు. పాపని బాగా చదివించండి. చాలా థ్యాంక్స్ ఆంటీ. మా అమ్మ దగ్గర ఉండేలా చేశారు. బాగా చదువుకుని అమ్మకి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? తప్పకుండా ఆంటీ. వెరీ గుడ్. మా ఇల్లు మీకు తెలుసు కదమ్మా. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మా ఇంటికి రండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాను సార్. బాయ్ ఆంటీ. బాయ్. చూసారా అండి, వాళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషమో. అవునండి, ఎదుటి వాళ్ళ కళ్ళల్లో అలాంటి సంతోషం చూస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో. అందుకేనండి మిమ్మల్ని లాయర్గా ప్రాక్టీస్ చేయమనేది. వద్దండి, మావయ్య గారు ఉన్నారుగా, అది చాలు. మళ్ళీ అదే. ఈ రోజు కూడా నా కేసు వాయిదా పడిందమ్మా. నా పెళ్లి కూడా వాయిదా పడింది. ఓర్కోవే, పాపం తన బాధలో ఉంటే జోక్ చేస్తావేంటి? ఇక నాకు బాధ లేదమ్మా. ఆ తల్లి కూతుర్లను కలిపిన మిమ్మల్ని చూశాక నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చింది. నాకు కూడా మీరు సాయం చేయాలమ్మా. మా జ్యోతి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందండి. ఆ రోజు మీరు కూడా రావాలమ్మా. నాకు ఈ జ్యోతమ్మకి అండగా ఉండాలి. అవసరమైతే తప్పకుండా వస్తానండి. మీరు ధైర్యంగా ఉండండి. సరేనమ్మా, ఉంటాను. ఈ రోజుకి ఇక కోర్టు లేదు. నేను కూడా బయలుదేరుతానే. అలాగే. బాయ్ సార్. బాయ్. బాయ్. చూసారా మీ పైన ఎంతమంది నమ్మకం పెట్టుకున్నారో? మీరు నల్లకోటు వేసుకోవాల్సిందే. నా వల్ల కాదండి. బయలుదేరదాం పదండి. మీరు నల్లకోటు వేసుకోవడం కోసం నేను ఏదో క్రైమ్ చేస్తాను.
అప్పుడు నా కోసం వాదిస్తారుగా. ఆ పని మాత్రం చేయకండి. పదండి బయలుదేరదాం. పదండి. ఏమండి ఒకసారి చూడండి. ఏమైందండి? వాడేంటి ఆ పిల్లతో ఉన్నాడు? తను కట్టుకున్న శారీ ఎవరిదో తెలుసా అండి? తనదై ఉంటుంది లేదా వాళ్ళ అమ్మదై ఉంటుంది. కాదండి, చిన్నత్త ఇది. పిన్ని చీర తనకేలా? దీపు ఇచ్చినట్టున్నాడండి. అయినా వాడెందుకు పిన్ని చీర ఇస్తాడు? తనని ఇంప్రెస్ చేయడానికేమో. లేదండి, అలాంటి సారీస్ వేరే కూడా ఉండొచ్చు కదా. అది నిజమే. అయినా దీపు తనతో తిరగడం ఏంటండి? అది కూడా కోర్టు చుట్టుపక్కల. ఎవరైనా చూస్తే ఏం కావాలి? ఇప్పుడే వెళ్ళి వాళ్ళని నిలదీస్తాను. వద్దాగండి. రోడ్డు మీద గొడవలు ఎందుకు? వాడు ఇంటి పరువు రోడ్డు మీద కీడుస్తున్నాడు కదండి. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దగ్గరికి వెళ్ళి చూద్దాం. పదండి పదండి. రండి. కలవాలని పిలిచారు, కబుర్లు చెప్తున్నారు. తర్వాత ఏం చేద్దాం? పబ్బుకెళదామా? అమ్మో, అప్పుడందరూ తాగుతూ ఉంటారు కదా. అవును, మీరు తాగుతారా? తాగడం తప్పేం కాదు కదా. అవును, మా అయ్య అమ్మ కూడా తాగుతారు. నువ్వు కూడా డ్రింక్ చేస్తావా? చిచ్చి, నాకు ఆ వాసన అంటేనే పడదు. ఒకసారి టేస్ట్ చేయి, చాలా బాగుంటుంది. ఏం వద్దు, కావాలంటే మీరు తాగండి, నేను చూస్తూ ఉంటా. ఓకే గాని పబ్బుకి చీరలో వెళ్ళటం బాగోదేమో. మీరిచ్చిన మీ అమ్మ చీరేగా, ఎందుకు బాగుండదు? చీర నేను ఇచ్చానని మళ్ళీ అనకు, ఎవరితోనూ చెప్పకు. ఎవరికైనా తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే, చెప్పను. పబ్బుకి కాకుండా ఇంకెక్కడికైనా వెళ్దామా? సరే పద. వ్యవహారం చాలా దూరం వచ్చిందే, వెంటనే వీడి పని పట్టాలి. ఇప్పుడేం వద్దండి. అసలు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందో, ప్రేమ ఉందో, లేక టైంపాస్ చేస్తున్నారో మనకి తెలియాలి. పిన్ని చీర చాటుగా తనకిచ్చే స్థాయికి వెళ్ళాడంటే వాడి మైండ్లో ఏదో దురాలోచన ఉంది. అదేంటో కనుక్కొని ఆ తర్వాత తన సంగతి చెప్దాం. ఇప్పుడే తొందరపడితే మళ్ళీ మొన్నట్లాగా గొడవ అవుతుంది. పదండి వెళ్దాం. ఏమండి, ఆ శారీ గురించి ఇప్పుడే ఇంట్లో ఏం మాట్లాడకండి. ఆ శారీని దీపు ఆ మల్లికిచ్చాడని చెప్పకపోతే ఆ నింద సీతాలపై పడుతుంది కదండి. అంతదాకా వచ్చినప్పుడు అసలు విషయం చెప్దాం. అప్పటి వరకు ఏం తెలియనట్టే ఉందాం. దీపు వల్ల ఒక అమాయకురాల జీవితం నాశనం అవుతుందండి. ఆ మళ్ళీ అమాయకురాల్లా కనబడట్లేదండి. నేను మోసపోయాను. తను అసాధ్యురాల్లా ఉంది. దేవుడు దయవల్ల తను దీపుకి భార్యగా రావాలి. అప్పుడుంటుంది మా నాన్నకు పిన్నికి రోజు గొడవే. చిచి, అలా కోరుకోకండి. రాను రాను మీలో ప్రతీకారం ఎక్కువ అయిపోతుంది. మరి వాళ్ళేమైనా తక్కువ తిన్నారండి? మమ్మీ హర్ష
మంగా మధ్యాహ్నం భోంచేసావా? నాన్నమ్మ పెట్టిందిగా, కడుపు నిండా తిన్నాను మమ్మీ. వెరీ గుడ్ బంగారం. నువ్వు రోజు కడుపు నిండా తినాలి, అప్పుడే స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటావు. ఓకే హర్ష డాడీ, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి? రండి చెప్తాను, రండి. ఏంటిది? రండి. ఏంటి? రండి. మళ్ళీ ఆ దివ్య కోర్టుకు రాకూడదు ప్రసాద్. తనని నేనా రమ్మని పిలిచా? నువ్వే కదా క్యారియర్ ఇచ్చి పంపించు. అది తప్పని ఇప్పుడే తెలిసింది. ఆ తప్పు మళ్ళీ చేయను. ఈ మధ్య నువ్వు తప్పులే చేస్తున్నావు, నాకు తలనొప్పులు తెస్తున్నావు భువన. ఏం చేయమంటావు ప్రసాద్? ఆ దివ్య నాతో మైండ్ గేమ్ ఆడుతోంది. ఫస్ట్ వాళ్ళపై నువ్వు ఫోకస్ చేయటం తగ్గించు, ప్రశాంతంగా ఉండు.